కీర్తనలు 119వ అధ్యాయం 97వ వచనం నుంచి 104వ వచనం వరకు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుతున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదమును తొలగించుకొంచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగిను, తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయను. కీర్తన 119వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగం మేమ్ అనేటువంటి అక్షరము, అది 13వ అక్షరము హెబ్రీ అక్షరమాలలో ఉన్నది. ఈ 8 వచనాలు కీర్తనకారుడు ఈ వాక్యము మీద ఆధారపడి ద్వారా అతనికి కలిగిన జ్ఞానము, వివేకము, తర్వాత దుష్ట మార్గములన్నిటిలో నుంచి తొలగించుకొని జీవించిన విధానాన్ని గురించి వర్ణిస్తున్నాడు. ఈ వాక్యాన్ని అనుసరించడం ద్వారా అతడు 99వ వచనంలో చెప్తున్నాడు, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. 100వ వచనంలో కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఇది దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా, తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దానికి లోబడి జీవించడం ద్వారా కలిగినటువంటి విశేష జ్ఞానం. తర్వాత అలా దేవుడు అతనికి బోధించినప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించి దానికి లోబడి లక్ష్యం చేయటం అంటే దానికి అనుసరించడం, తర్వాత దానికి ఆ వాక్యమును తన జీవితంలో అమలుపరుచుకొని తన జీవిత మార్గంలో ప్రతి ఒక్క మెట్టులోను మలుపులోను ఆ వాక్యం యొక్క వెలుగులో జీవించటానికి దేవుని కృప మీద ఆధారపడి జీవించుతున్నటువంటి జీవితమే లక్ష్యం చేయటం. అలా చేయటం ద్వారా 101వ వచనంలో చెప్తున్నాడు, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొంచున్నాను. అవన్నీ కూడా ఈ లోకంలో మనుషులు లేక దుష్టుడి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి లోకం, అతని ప్రభావం ద్వారా నడిపించబడుతున్నటువంటి ప్రతిదాని నుంచి కూడా నేను తొలగించుకుంటున్నానని చెప్తున్నాడు. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం, మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. కనుక ఈ దుష్టుని ప్రభావము ఈ లోకము అనుసరించి నడుచుకొనగలిగేటట్లుగా ప్రభావితమైనటువంటి మార్గములన్నిటి నుంచి నీ వాక్యమును నాకు బోధించడం ద్వారా, దాని ద్వారా కలిగిన జ్ఞానం అనుసారంగా నేను ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక మార్గములన్నిటి నుంచి కూడా నేను తప్పించుకుంటున్నాను, తొలగించుకుంటున్నాను చెప్తున్నాడు. తర్వాత 102వ వచనంలో, నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకున్నాను. తర్వాత దేవుడు స్వయంగా అతనికి బోధించడం ద్వారా దేవుడు ఏదైతే న్యాయంగా అంటే ఈ లోకంలో దేవుడు కోరిన విధంగా జీవించాలని కోరుతున్నాడో ఆ మార్గంలో నుంచి నేను తొలగకున్నానని చెప్తున్నాడు. ఈ మొట్టమొదటి 99వ వచనంలో నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, 100వ వచనంలో నేను లక్ష్యం చేయుచున్నాను, తర్వాత 101వ వచనంలో వాక్యమును అనుసరించినట్లు, తర్వాత 102వ వచనంలో నీవు నాకు బోధించితివి కనుక. ఇది మనలో ఏదైతే ఈ ధ్యానించుట, లక్ష్యం చేయుట, అనుసరించుట, ఇవన్నీ క్రమక్రమంగా మెట్టుమెట్టుకి అభివృద్ధి చెందుతున్న కొలది దేవుడి యొక్క ఆత్మ మనకు బోధించేదిగా ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. అనగా ఈ కీర్తనకారుడు వాక్యాన్ని ధ్యానించి లక్ష్యముంచి అనుసరించడం అనేటువంటిది ఆజ్ఞలు గైకొనటం. 16వ వచనం, ఇక్కడ నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించడం. తర్వాత లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు.
మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారి పక్షంలో ఆత్మ వారిలో నివసించి వారితో కూడా ఉంటాడు. అలా ఉన్నటువంటి ఆత్మ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులన్నిటినీ మీకు తెలియచేయను. కనుక ఇక్కడ ఈ ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపించి తండ్రి దగ్గర వినినటువంటి సంగతులన్నింటినీ కూడా మనకు బోధించేవాడుగా ఉంటాడు. ఇక్కడ కీర్తన 119వ అధ్యాయంలో నీవు నాకు బోధించితివి అనగా ఆత్మ మనకు తండ్రి వద్ద ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని విని వాటిని మనకి బోధించి మనలను నడిపించేవాడుగా ఉంటాడు. ఈ మెట్లన్నిటిలో కూడా అంటే ధ్యానించుట, లక్ష్యమించుట, అనుసరించుట అలాంటి వాళ్ళ జీవితాలలో లేక అటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటినీ కూడా తెలియపరుస్తూ బోధించి మనలను సర్వసత్యంలోనికి అంటే దేవుని గురించినటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, అవగాహనలోనికి, అనుభవంలోనికి నడిపించేటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగిస్తాడు. కీర్తనకారుడు అటువంటి మార్గంలో నడుచుతున్నట్లుగా మనకు కనబడుతున్నది. 103వ వచనం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నవి. అవి ఈ వాక్యాన్ని ఇక్కడ వచ్చినప్పుడు నా నాలుకకు అవి ఎంతో రుచికరంగా ఉన్నాయి, అవి నా నోటికి కూడా తేనె కంటే తీపిగా ఉన్నాయని చెప్తున్నాడు. అనగా ఈ వాక్యాన్ని తిని త్రాగుట అనేటువంటి అనుభవంతో పోల్చుకొని దాని ద్వారా వస్తున్నటువంటి అనుభవంతో ఆ వాక్యాన్ని తిని త్రాగి దానిని అనుభవించినటువంటిది ఒక అనుభవ జ్ఞానంతో దానిని అవి రుచికరంగా తేనె కంటే రుచికరంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని కీర్తనలు 19వ అధ్యాయంలో కూడా చెప్తాడు దావీదు. కీర్తనలు 19వ అధ్యాయం 10వ వచనం, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ఇక్కడ కూడా తను ఆ వాక్యం యొక్క అనుభవంతో ఎటువంటి రుచికరమైనటువంటి అనుభవంలోనికి రాగలిగాడో దాని గురించి చెప్తున్నాడు. తర్వాత ఇంకా కొన్ని చోట్ల చూస్తే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఈ వాక్యాన్ని తినటం ద్వారా అతనిలో సంతోషాన్ని, హృదయంలో ఆనందాన్ని కలుగజేసినవి అని చెప్తున్నాడు. అవి ఇంకొక అలా తినడానికి మునుపు అతని యొక్క హృదయం యొక్క స్థితి ఎలా ఉన్నదంటే, యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలుగజేసినవి. అనగా ఈ ఇర్మియా అనే ప్రవక్త దేవుని యొక్క ఏదైతే ఇశ్రాయేలు పక్షంగా నెరవేర్చడానికి దేవుని యొక్క భారం ఉన్నదో ఆ భారాన్ని అతడు తన హృదయంలో నింపుకుని ఉన్నాడు. కనుక ఆ పని నిమిత్తమై నీ పేరు నాకు పెట్టబడింది అని చెప్తున్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి ప్రతి మాట కూడా అతనికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసిందిగా చెప్తున్నాడు. తర్వాత కనుక చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. 2వ వచనం, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవేగా నేను భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. ఇక్కడ మనం చూసినటువంటి ఇద్దరు ప్రవక్తలు లేక దావీదు రాజు వారందరూ కూడా ఈ వాక్యమును తిని అది నోటికి తేనె వలె మధురముగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం,
నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయు. అది నీ కడుపుకు చేదగున గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను. 10వ వచనం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండిన కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పారు. ఇది ఈ ప్రవక్త ఈ పుస్తకాన్ని తినటం ద్వారా అతని నోటికి తీపిగా ఉన్నది కానీ కడుపుకు చేదైంది. అనగా ఈ రాబోయే దినాలలో జరగబోయేటువంటి శ్రమలను గురించినటువంటి ప్రవచనానికి ఆ వాక్యంలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా అతడు ఆకలింపులోనికి తీసుకుని రాబడిన వాడని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ అపోస్తులుడైనటువంటి యోహాను, ప్రవక్తలైనటువంటి ఇర్మియా, ఎజికేలు, రాజు అయిన దావీదు వీరందరూ కూడా ఈ వాక్యాన్ని తిని దానిలో ఉన్నటువంటి మధురమ యొక్క అనుభవంలోనికి రాగలిగిన వాళ్ళుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రభు ఈ లోకంలో ఉండగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరమును తిని త్రాగువాడు నేను తండ్రి మూలముగా జీవించున్నట్లుగా వాడును నా మూలముగా జీవించును చెప్పాడు. తరువాత నేను చెప్పుతున్నటువంటి మాటలు ఆత్మయు జీవమునైనవి. అనగా శరీరము తినమంటే ఆయన చెప్పినటువంటి వాక్యం అందు విశ్వసించడం అని అర్థం. ఇక్కడ దావీదు కానీ, ఇర్మియా కానీ, ఎజికేల్ కానీ, అపోస్తులుడైనటువంటి యోహాను కానీ వీరందరి జీవితాలలో కూడా ఆ వాక్యాన్ని వాళ్ళ జీవితాలలో అన్వయించుకొని విశ్వసించి ఆ వాక్యం ఆధారంగా వాళ్ళు దేనినైతే ప్రవచించాలో, చేయాలో, జీవించాలో దానిని వాళ్ళ జీవితాలలో అన్వయించుకునటానికి కలిగినటువంటి అనుభవం అని అర్థం. ఇక్కడ మనం ఈ 119వ కీర్తనలో కానీ 19వ కీర్తనలో కానీ ఈ కీర్తనకారుడి యొక్క అనుభవం ఏమిటంటే ఆ వాక్యాన్ని ఏ విధంగా విశ్వసించాలో విశ్వసించి ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవం ద్వారా తను జీవించడం అని అర్థం. అది ఈ వాక్యాన్ని తిని త్రాగటం అనేటువంటిది, ఆయన శరీరాన్ని తిని త్రాగటం అనేటువంటిది రెండు ఒకటే. ఎలా అంటే ఈ శరీరాన్ని తిని త్రాగటం అని అంటే ఈ పాత స్వభావం నిమిత్తమై నేను కూడా ఆయనతో చనిపోయి ఉన్నాననేటువంటి అనుభవంలోనికి రావటమే ఆయనను తిని త్రాగటం. అలా తిని త్రాగటం ద్వారా అంటే ఆయన యొక్క మరణము తర్వాత భూస్థాపనలో ఆ సాదృశ్యములలో ఐక్యపరుచుకున్నట. అది ఐక్యపరుచుకున్నటం అనేటువంటిది మన కడుపుకు చేదు కానీ లేక మన నోటికి తీపిగా మారుతుంది. అంటే ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలు ఇవి సిలువ వేయబడుతున్న కొలది శరీరము ఇక్కడ వాటిని ప్రేమిస్తున్నది కనుక అది చేదుగా ఉంటుంది. కానీ అది చివరికి దాని యొక్క రుచి దేవుని యొక్క జీవం మనలో ఆ వాక్యం ద్వారా పనిచేయటం ద్వారా లేక విశ్వసించడం ద్వారా నూతనమైన జీవం మనలో పనిచేయటం ద్వారా పరలోక సంబంధమైన స్వభావంలోనికి మార్చబడుతున్న కొలది ఆ తీపితనంలోనికి మనిషి రాగలుగుతాడు, ఆ విశ్వసించిన విశ్వాసి రాగలుగుతాడు. కనుక వీరందరూ కూడా దావీదు కానీ, ఇర్మియా, ఎహెజ్కేలు, యోహాను వారందరి జీవితాలలో ఒకవేళ వారు వ్యక్తిగతంగా దేవుని కొరకు జీవించుట లేక దావీదు వలె, ఇర్మియా, ఎహెజ్కేలు వలె వాళ్ళు ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క పడిపోయినటువంటి స్థితిలో కష్టమైన ఇబ్బందికరమైన విషయాలను ప్రవచించడానికి వాళ్ళ జీవితాలను కూడా ఫణంగా పెట్టి దేవుని యొక్క దీవెన ద్వారా జీవించగలగటానికి, తర్వాత రాబోయే దినాలలో భూలోకంలో జరగబోయేటువంటి అనేకమైన విపత్తులు, తర్వాత దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు కుమ్మరించబడుతున్నటువంటి సందర్భమైన ప్రవచన వాక్యాలు పలకాలంటే వారిని ఆ వాక్యం ద్వారా దేవుడు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో విశ్వాసుల యొక్క జీవితాలలో ఈ వాక్యాన్ని తిని త్రాగటం ద్వారా మనలో దేవుడు ఏమి చేయించాలని కోరుతున్నాడో మనం జీవించగలగటానికి, తర్వాత ఇతరులకు లాభకరంగా ఉండగలిగే విధంగా ఆత్మ సంబంధమైనటువంటి విధంగా ఇతరులను బలపరచగలగటానికి ఆ వాక్యము మనలో ఉండి పనిచేయగలదు. అలా మనలో మరణము ఇతరులకు జీవమును ప్రకటించేటువంటి విధంగా చేయగలడానికి కలిగిన అనుభవమే అది నా నోటికి తేనె కంటే మధురముగా ఉన్నదని దావీదు చెప్పగలుగుతున్నాడు. కనుక మనం ఈ శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో జీవించి
ఈ వాక్యం యొక్క బలం ద్వారా మనం జీవించడం అనేటువంటిది కనుక చేసినట్లయితే ఆ జీవము మనకు రుచికరంగాను, మనము పరలోక సంబంధమైనటువంటి మార్గంలో బలంగా స్థిరంగా ఆయన వైపు నడుస్తూ జీవించడానికి పనికి రాగలిగిన సాధనంగా ఈ వాక్యం యొక్క వెలుగును మనకు అనుగ్రహిస్తుంది. దాని తర్వాత ఈ 8 వచనాల్లో ఉన్నటువంటి ఇంకొక అంశాన్ని మనం చూడాలి. ఇవి 98వ వచనంలో, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. తర్వాత 99వ వచనంలో, నాకు విశేష జ్ఞానం కలదు. 100వ వచనంలో, నాకు విశేష జ్ఞానం కలదు. తర్వాత 104వ వచనంలో, నీ ఉపదేశం వలన నాకు వివేకం కలదు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈ జ్ఞానం అనేటువంటిది ఈ దేవుని యొక్క వాక్యం ఆధారంగా జీవించడాన్ని బట్టి కలిగిందని చెప్తున్నాడు. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 6వ వచనం, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. కనుక ఎవరైతే ఈ ఆజ్ఞలు గైకుంటారో వారు లోకం దృష్టిలో చుట్టూ ఉన్నటువంటి అనేక రాజ్యముల మధ్యలో ఈ విశేషమైన జ్ఞాన వివేకములు కలిగినటువంటి జనముగా గుర్తించబడతారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. కనుక వీళ్ళు ఆ విధంగా ఆజ్ఞలు గైకొనినప్పుడు వాళ్ళకి జ్ఞానము వివేకము 2 కలుగుతాయని చెప్తున్నాడు. తర్వాత రాజైన సొలొమోను తను జ్ఞానాన్ని కావాలని కోరుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకున్నప్పుడు అటువంటి జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆ రాజు ఈ సామెతల గ్రంథాన్ని ఈ జ్ఞానము వివేకం ఆధారంగా అనేక విషయాలు రాశాడు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవ చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కనుక ఇక్కడ సామెతల గ్రంథంలో కానీ కీర్తనల గ్రంథంలో కానీ మాటి మాటికి ఈ జ్ఞానము వివేచన అనేటువంటి 2 కలిసి వెళ్తున్నట్టుగా చూస్తాం. ఈ మార్గంలో ఈ జ్ఞానం అనేటువంటిది ఇక్కడ మనం చదివినటువంటి 119వ కీర్తనలో 101వ వచనంలో, దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకుంటున్నాను. తర్వాత ఈ లోకమంతయు కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉండి అతని చేత ప్రభావితమై చీకటి తర్వాత దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి విధానాలన్నిటినీ కూడా లోకము అనుసరించి నడుస్తున్నది. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి జ్ఞానం ఎటువంటిదంటే, ఆ దుష్టుని యొక్క ప్రభావం నుంచి విడుదల పొందిన మనం ఈ లోకంలో ఈ శరీరంలో జీవించేటువంటి సమయంలో లోక సంబంధమైన దాని నుంచి విడిగా జీవించగలగటానికి, వేరుగా జీవించగలగటానికి అవసరమైనటువంటిది దేవుని యొక్క జ్ఞానం. మరి వివేచన అనేటువంటిది మనం పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడి ఉన్నాం కనుక పరలోకంలో మనం ఆయనతో పాటుగా కలిసి ఉండగలగటానికి ఈ మట్టి శరీరము మహిమ కలిగిన శరీరంగా మార్చబడి దేవుని యొక్క జీవాన్ని సంతరించుకొని ఆయన సన్నిధిలో నిలబడగలగటానికి, అక్కడ దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క గుణాలు పోలిక చొప్పున వాటి యొక్క అవగాహనలోనికి రాగలిగి ఆ విధంగా జీవించడానికి పనికి రాగలిగినది వివేచన. జ్ఞానం అనేటువంటిది ఈ లోకంలో తప్పు చేయకుండా ఉండటానికి, దుష్ట క్రియలు చేయకుండా ఉండటానికి పనికి రాగలిగినది. వివేచన అనేటువంటిది దేవుడు ఏమి మన జీవితంలో కోరుతున్నాడో ఆ విధంగా జీవించడానికి పనికి రాగలిగినది. అందుచేతనే చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసింది. ఈ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చి పరలోక రాజ్యాన్ని భూమి మీద కూడా స్థాపించి
పరలోకంలోనూ భూలోకంలోనూ ఆయన మరి రెండింటిని కలిపి ఆయన రాజ్యం చేసేవాడుగా రాజుగా చేయబడతాడు. దానిలో మనం కూడా భాగస్వాములం కాగలగటానికి, పాలివారం కాగలగటానికి ఏదైతే దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఉన్నదో మన పక్షంగా, దాని విషయంలో మనము సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేకములు కలిగిన వారంగా ఉండాలనేది కోరుతున్నాడు. దాని విషయమై దేవుడు ఏ విధంగా చేసి ఆయన కృప మన పక్షంగా ఏ విధంగా కనపరిచాడు అనేటువంటిది పౌలు వాళ్ళకు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ జ్ఞాన వివేకములు పాత నిబంధనలో కూడా ఉన్నటువంటి 2 4వ అధ్యాయంలో కానీ, ఈ కీర్తనల్లో కానీ, సామెతల్లో కానీ మాటిమాటికి చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఈ లోకంలో దుష్టుల మార్గం నుంచి ఏ విధంగా తప్పింపబడడానికి అవసరమైన జ్ఞానం, పరలోకంలో ఎటువంటి విధమైన పరిశుద్ధీకరణ మనకు అవసరమో దానికి సంబంధించిన విషయాలు తెలియపరచడానికి అవసరమైన వివేచన, ఆ రెండు సంపూర్ణమైన జ్ఞాన వివేకములు కలిగినట్లుగా ఆయన యొక్క కృప ద్వారా ఆయన దయాపూర్వక సంకల్పాన్ని మనకు తెలియపరిచినట్లుగా పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కనుక ఈ విశేషణ తర్వాత ఫిలిప్పీ పత్రికలో కానీ, కొలసీలకు రాసిన పత్రికలో కానీ పౌలు వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానము, వివేకము వాళ్ళు కలిగి ఉండాలనేటువంటిది. అంటే ఈ లోకంలో దుష్టుల మార్గం నుంచి తప్పించబడి పరలోకానికి సంబంధించినటువంటి విధంగా ప్రవర్తనలో ఎటువంటి విధంగా వారు సిద్ధింపులోనికి రాగలగాలో అది నేర్చుకునడం అనేటువంటిది అవసరమైన జ్ఞానము, వివేకము. ఈ రెండింటిని గురించి అతను మాట్లాడుతూ వస్తాడు. ఇక్కడ మనం చదివినటువంటి 8 వచనాల్లో కూడా ఈ వాక్యాన్ని ధ్యానించుట, తర్వాత దేవుని చేత బోధించబడుట, అనుసరించుట, ఆ వాక్యంలో నుంచి నడుచుట, ఈ దుష్ట మార్గంలో నుంచి తప్పించుకునటానికి, పరలోక సంబంధమైన పిలుపుకు యోగ్యులుగా ఎంచబడటానికి కావలసిన వివేచనల్లోనికి ఈ 8 వచనాలలో ఈ అంశాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే ఒక పిలుపును మనకు అనుగ్రహించి ఉన్నాడో పరలోక సంబంధమైనది, అది ఈ లోకంలో తప్పు చేయకుండా ఉండటం మాత్రమే కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యమునకు యోగ్యులుగా ఎంచబడటానికి కావలసిన విధంగా ఫలములు ఫలించగలటానికి అవసరమైన వివేచన కూడా మనం కలిగి జీవించగలుగుటకు ఈ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఆ సంపన్నమైన ఆ సంపూర్ణతలోనికి దేవుడు మన అందరము రాగలిగినట్లుగా కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మేము జీవించగలుగుటకు కావలసిన దయను, కృపను కనపరిచి ఆ జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ మా మీద నిలిచి ఉండడం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి దుష్ట ప్రభావం నుంచి పరలోక సంబంధమైనటువంటి దాని యొక్క వెలుగులోనికి మేము రాగలిగినట్లుగా మాకు కృప చూపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.